గుడ్ ఈవినింగ్. విద్యార్థులపైనే టియర్ గ్యాస్ ఎందుకు, రాజకీయ పార్టీలపై ఎందుకు చేయరు? ఇలాంటి దమనకాండతో ఏం సాధిస్తారు? స్టూడెంట్లపై ఇలాంటి క్రూరత్వానికి పాల్పడద్దు. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అన్న మాటలు. ప్రభుత్వ పాఠశాలలపై మరో ఉద్యమం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభిజిత్ దీప్కే కీలక పిలుపునిచ్చారు. ఆగస్టు 15 నుంచి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దేశవ్యాప్తంగా సీజేపీ తరపున మరో ఉద్యమం చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ విద్యార్థులకు పట్టణాలతో సమానంగా మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. పౌరులు, తల్లిదండ్రులు, సర్పంచులు కలిసి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని హింగోలిలో తన స్వగ్రామం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో వసతుల కొరత ఉంటే ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ ఆడిట్లో నమోదు చేయాలని చెప్పారు. ఆడిట్ ఫోరంలో వివరాలు, వీడియోలను contact@cockroachjanataparty.orgకు పంపవచ్చునని వెల్లడించారు. ఇక మరో వార్త. మెట్రోకు అదనపు బోగీలు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా హైదరాబాద్ మెట్రో రైలుకు అదనపు బోగీలు జత చేయాలని, దీనికి సంబంధించిన మెట్రో రైల్ కోచెస్ను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ సీఎం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్పై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుపై సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక మరో వార్త. దేశ మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష. సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్ అసద్కు ఆ దేశ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దాదాపు 14 ఏళ్ల అంతర్యుద్ధంలో యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. అసద్ గైర్హాజరులోనే విచారణ సాగింది. ఆయన సోదరుడు మహేర్ అల్ అసద్, మాజీ భద్రతా అధికారి అతేఫ్ నజీబ్లకు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. అసద్, మహేర్లను రష్యా నుంచి అరెస్ట్ చేసి సిరియాకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.